మరోసారి ఇండియా భారత్ సరిహద్దులో అలజడి నెలకొంది. మొన్న మధ్య డ్రోన్లు రావడం చూసాం. డ్రోన్లని మన భారత భద్రతా బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. ఇది రకంగా జరుగుతూ ఉండగానే ఒక షిప్ గుజరాత్ పోర్టు దగ్గరికి వచ్చింది. 9 మంది పాకిస్తానీల షిప్లో వచ్చారు. వారందరూ అదుపులోకి తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు భారత భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్లో పలువురు ఉగ్రవాదులు ఉన్నారన్నట్టుగా పక్కా సమాచారంతో కిష్త్వార్లో టెర్రరిస్టుల కదలికలు గుర్తించినటువంటి భద్రతా బలగాలు వెంటనే అక్కడికి కూమింగ్ నిర్వహించాయి. ఈ కూమింగ్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్న అటువైపు నుంచి కూడా చాలా భయంకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదుల కాల్పుల్లో 8 మంది భారతీయ జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆ జవాన్ని ఆసుపత్రి తరలించారు. సో టెర్రరిస్టుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఈ కూమింగ్ కొనసాగుతుంది. 3 టెర్రరిస్టుల కోసం ఈ గాలింపు చర్యలు జరుగుతూ ఉండగా అటువైపు నుంచి కూడా చాలా భయంకరమైనటువంటి కాల్పులు జరగడంతో 8 మంది మన భారతీయ జవాన్లకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇది ఆపరేషన్ త్రషి పేరుతో కిష్త్వార్ జిల్లాలో ఈ కూమింగ్ జరుగుతోంది. సో దాన్ని చట్రూ బెల్ట్ అంటుంటారంట. స్పెసిఫికల్లీ సొన్నార్ అండ్ సింగ్పురా అనేటువంటి ప్రాంతాలు కిష్త్వార్ జిల్లాలో. సో నిన్న సాయంత్రం సమయాన మొదలైనటువంటి ఈ ఆపరేషన్ కాస్త ఇంకా వేగంగా జరుగుతోంది. సుమారుగా 3 నుంచి 4 టెర్రరిస్టులు ఉన్నారనేటువంటి అనుమానంతో ఈ కూంబింగ్ జరుగుతోంది.